మూర్తి మీరా సత్యనారాయణ గారు జోహార్లో మీరా సత్యనారాయణ గారికి జోహార్లో మీరా సత్యనారాయణ గారికి సాధిస్తాం మీరా సత్యనారాయణ గారి ఆశయాలను సాధిస్తాం మీరా సత్యనారాయణ గారి ఆశయాలను జై కాంగ్రెస్ దామోదర్ రెడ్డి గారి నాయకత్వం టైగర్ శ్రీరామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి నాయకత్వం రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారి నాయకత్వం భాస్కర్ గారి నాయకత్వం ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మా అభిమాన నేత మీలా సత్యనారాయణ గారి 94వ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారు ఒక పారిశ్రామికవేత్తగానే కాదు, రాజకీయ నాయకుడుగానే కాదు, సమాజవేత్తగానే కాదు, పలు రకాల బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పి అనవచ్చును. ఎందుకంటే ఆయన పుట్టుక ధనవంతుడుగా పుట్టలే. ఆయన పుట్టడమే ఒక పుట్టలేదు. ఒక పల్లెటూరు నుంచి వచ్చి సూర్యాపేట ప్రాంతానికి వచ్చి తను ఒక చిన్న పరిశ్రమ స్థాపించి తను జీవనం గడుపుతూ ఇంకో నలుగురికి జీవనం గడిపే విధంగా ఉపాధి కల్పించే అవకాశం చూస్తూ ఇంతింతాయి వటుడుంతాయి అని చెప్పి ఎదిగి ఆ యొక్క పరిశ్రమను పెట్టుబడిగా పెట్టి ఈ యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా చాలామందికి బతుకుదెరువు కల్పించే విధంగా దాదాపు 100,000 కుటుంబాలు ఈరోజు సుధాకర్ పీవీసీ మీద బతుకుతూ ఉన్నాయంటే ఇది అతిశయోక్తి కాదు. ఆయన ఎప్పుడు కూడా సమాజం గురించి, సమాజంలో ఉన్న వ్యక్తుల గురించి ఆలోచించేవాడు. అందుకనే రాజకీయాల్లో కూడా మున్సిపల్ చైర్మన్గా రాణించినాడు. సూర్యాపేట పట్టణాన్ని దేశంలోనే అత్యున్నత పట్టణంగా తీర్చిదిద్ది దానికి పేరు తీసుకొచ్చినటువంటి ఘనత మీలా సత్యనారాయణ గారు. మరి దానికి సపోర్టుగా మా పెద్దలు, మా నాయకులు రామరెడ్డి దామోదర్ గారు మీలా సత్యనారాయణ గారికి ఇటువంటి వ్యక్తి కనుక సూర్యాపేట పట్టణంలో మున్సిపల్ చైర్మన్గా ఉంటే సూర్యాపేట పట్టణం సర్వతోముఖాభివృద్ధి అవుతుంది, ప్రజలందరూ కూడా బాగుపడతారనే ఉద్దేశంతో ఆయనకు 2 సార్లు మున్సిపల్ చైర్మన్గా పదవి కూడా ఇవ్వడం జరిగింది. అదొకటే కాదు, సమాజ సేవ కూడా చాలా చేసినాడు. కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, అంత పెద్ద పారిశ్రామికవేత్త అయినా సరే ఆయన దగ్గరికి అన్ని పార్టీల నాయకులు వెళ్ళేవాళ్ళు. ఏ పార్టీ మీటింగ్లో అయినా సరే చందాలు ఇచ్చి వాళ్ళని సంతృప్తిపరిచి వెనక్కి పంపేవాళ్ళు తప్ప ఎన్నడూ కూడా వ్యక్తిహస్తాలతో ఎవరు కూడా పంపలేదు. కాకపోతే ఆయన యొక్క బిజినెస్లో చాలా నిక్కచ్చిగా ఉంటాడు. నిక్కచ్చిగా ఉండబట్టే బిజినెస్లో ఆ విధంగా రాణించినాడు తప్ప వేరే విధంగా. చాలా మంది అనుకుంటారు మీలా సత్యనారాయణ గారు దయ లేకుండా, కరుణ లేకుండా చూస్తారని చెప్పి. కానీ వారికి ఉన్నంత దయా కరుణ ఎవరికి కూడా లేదు అని చెప్పి సందర్భంగా చెప్పగలరు. వారు చేసిన సేవలకు రాష్ట్రపతి గారు నచ్చి వారిని స్వయంగా పిలిపించుకొని ఎటోమ్ అనే విందులో వారిని సన్మానించడం జరిగింది. మరి దానికి నా అదృష్టంగా భావిస్తున్న మీలా సత్యనారాయణకి సన్నిహితుడుగా నేను ఉన్నాను కాబట్టి వారు నన్ను ఢిల్లీ దాకా తీసుకువెళ్ళి రాష్ట్రపతి భవన్ కూడా నన్ను తీసుకువెళ్ళి వారిని బట్టి ఆ యొక్క అవార్డు ప్రదానోత్సవంలో వారిని బట్టి నేను పాల్గొన్నాను. నాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మీలా సత్యనారాయణ గారి సాన్నిధ్యం, ఆయన రాజకీయ శిష్యుడుగా నేను ఉండటం, ఆయనను అత్యంత ఆత్మీయులుగా అభిమానించడం, ఏజ్లో చాలా చిన్నవాడిని అయినా సరే నన్ను బాగా వాళ్ళ కొడుకుతో సమానంగా అభిమానించేవాడు. అందుకని మీలా సత్యనారాయణ గారు చిన్న పెద్ద తేడా భేదాలు లేదు. ఎవరైనా సరే ఆపదలో ఉన్నారని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా సాయం చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనకి ముందు చూడలేము. అటువంటి వ్యక్తిని ఎవరైనా సరే పెద్దవాళ్ళు, పెద్దగా ఎదిగిన వాళ్ళు ఆదర్శంగా తీసుకుని ఈ సమాజంలో ఎదగటానికి అవకాశం ఇవ్వాలి మిగతా వాళ్ళకు కూడా అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి మీలా సత్యనారాయణ గారి జయంతి వర్ధంతులు జరుపుకోవడం నిజంగా సూర్యాపేట కాంగ్రెస్ పార్టీకి చాలా గర్వంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా నమస్కారం తెలియజేస్తాను. మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు, పెద్దలు, సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు సూర్యాపేట పట్టణంలో ప్రముఖులు, మాజీ మున్సిపల్ చైర్మన్, ప్రముఖ స్వాతంత్రోద్యమకారులు మీలా సత్యనారాయణ గారి 94వ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటు కార్యక్రమానికి విచ్చేసేస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అవిశ్రాంత పారిశ్రామికుడు, అమృతమూర్తి మీలా సత్యనారాయణ గారు సూర్యాపేటలో 50 సంవత్సరాల క్రితం సుధాకర్ పీవీసీ పైపులు అనే ఒక పరిశ్రమను పెట్టి ఈ ప్రాంతంలో ఎంతోమందికి ఉపాధి కల్పించి ఆ పరిశ్రమను దేశ విదేశాలకు వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ వ్యాప్తి చెందేలా వారు చేయడం జరిగింది. మరి వారి గురించి చెప్పాలంటే వారు ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి వారి కాలకృత్యాలు తీర్చుకొని వారు పీవీసీ పనులలో నిమగ్నమయ్యేవారు. అంతేకాకుండా వారు ఈ ప్రాంతంలో
కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కూడా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడు దామోదర్ రెడ్డి గారు వారికి 2 సార్లు మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పించడం జరిగింది. మరి నాయకుడు దామోదర్ రెడ్డి గారు అండదండలతోటి వారు రాజకీయంగా కూడా పీలా సత్యనారాయణ గారు ఎదగటం జరిగింది. ఎదిగిన తర్వాత ఇక్కడ ఎంతోమందికి వాళ్ళ యొక్క ప్రాంతంలో వారి యొక్క ఫ్యాక్టరీలో ఉపాధి కల్పించడమే కాక ఎంతోమందిని రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. మరి వారి గురించి నాకంటే ఎక్కువ రాజన్నకు తెలుసు కాబట్టి రాజన్న గారు వారి గురించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.